హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పీకే ఐటీ టెక్నాలజీ. మరి ఈరోజు మన ఛానల్లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే మన సి లాంగ్వేజ్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా పూర్తిగా మన ఛానల్లో ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఫస్ట్ సెమిస్టర్లో ఖచ్చితంగా సి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. మీరు డిగ్రీ చదివినా సరే, బీటెక్ చదివినా సరే, ఫస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్ ఫస్ట్ సబ్జెక్ట్ అనేది అందరికీ కూడా కామన్ సబ్జెక్ట్. అందుకే మన ఛానల్లో కూడా ఫస్ట్ సి లాంగ్వేజ్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. మరి మన సి లాంగ్వేజ్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి, ఏ చాప్టర్స్ ఉంటాయి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే, అందరికీ సి లాంగ్వేజ్ ఎక్కడైనా సరే ఒకేలాగా ఉంటుంది. అందులో ఎటువంటి మార్పులు చేర్పులు కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే సి లాంగ్వేజ్లో ఉన్నవే 12 చాప్టర్స్. ఎక్కడికి వెళ్ళి ఏ యూనివర్సిటీ అయినా సరే, ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా అక్కడ బీటెక్లో కానీ డిగ్రీలో కానీ సి లాంగ్వేజ్ చెప్పాలనుకుంటే ఆ సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ ఉన్న 12 చాప్టర్సే చెప్తారు. అంతకుమించి ఏ యూనివర్సిటీలో కూడా ఎక్కువ చాప్టర్స్ అనేవి చెప్పరు. ఎందుకంటే అంతకుమించి ఎక్కువ లేవు. మన సి లాంగ్వేజ్లో మొత్తం 12 చాప్టర్స్ ఉంటాయి. మరి ఈరోజు ఆ 12 చాప్టర్స్ ఏంటంటే అనేది డిస్కస్ చేద్దాం. మరి చాప్టర్స్కి వచ్చేసరికల్లా ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్స్ ఇన్ సి. మన ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయినా సరే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి సి ప్రోగ్రాంలో ఫండమెంటల్స్ ఇన్ సి మొత్తం ఇందులో కూడా 21 సబ్ టాపిక్స్ ఉంటాయి. అదేవిధంగా సెకండ్ చాప్టర్కి వచ్చేసరికల్లా ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. అదేవిధంగా థర్డ్ చాప్టర్కి వచ్చేసరికల్లా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్కి వచ్చేసరికల్లా కంట్రోల్ స్టేట్మెంట్స్. అదేవిధంగా ఫిఫ్త్ చాప్టర్కి వచ్చేసరికల్లా అరేస్. అదేవిధంగా సిక్స్త్ చాప్టర్కి వచ్చేసరికల్లా స్ట్రింగ్స్. మరి సెవెంత్ చాప్టర్కి వచ్చేసరికల్లా ఫంక్షన్స్. మరి ఎయిత్ చాప్టర్కి వచ్చేసరికల్లా స్టోరేజ్ క్లాసెస్. మరి నైన్త్ చాప్టర్కి వచ్చేసరికల్లా ప్రీ ప్రాసెసర్స్. అదేవిధంగా 10th చాప్టర్కి వచ్చేసరికల్లా పాయింటర్స్. అదేవిధంగా 11th చాప్టర్కి వచ్చేసరికల్లా స్ట్రెచర్స్. యూనియన్ అండ్ ఈ నెంబర్ ఎండ్ టైప్ డిఫ్. మరి ఈ చాప్టర్స్ అయితే 11th చాప్టర్లో ఉంటాయి. 12th చాప్టర్కి వచ్చేసరికల్లా ఫైల్స్. మరి మొత్తం మన సి లాంగ్వేజ్లో చూసుకుంటే మీకు చెప్పినట్టుగా 12 టాపిక్స్ సరిపోయాయి కదా. మొత్తం 12 టాపిక్స్ అనేవి ఉంటాయి. మరి అదేవిధంగా అందులోకి వచ్చేసరికల్లా ఫండమెంటల్ సి చాప్టర్ 1లోనే
21 సబ్ టాపిక్స్ ఉంటాయి ఫండమెంటల్ సిలో. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే బేసిక్స్ అనేవి చాలా అవసరం. మనకి ఫండమెంటల్స్ తెలియకన్నా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోలేం, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనం యూజ్ చేయలేం. ఫండమెంటల్స్ లేనిదే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు టచ్ చేయలేం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫండమెంటల్ సి అనేది. మీరు ఫండమెంటల్సే కానీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా అవే ఫండమెంటల్స్ ఉపయోగపడతాయి. నాకు తెలిసి ఫండమెంటల్స్లోనే మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంతా ఫండమెంటల్స్లోనే డిపెండ్ అవుతుంది. మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా పునాది అనేది గట్టిగా దానిపైన ఎన్ని ఫ్లోర్స్ అయినా సరే కట్టుకోవచ్చు. అదే పునాదే కానీ స్ట్రాంగ్గా లేకపోతే బిల్డింగ్ అనేది 2-3 రోజులకే కూలిపోయే అవకాశాలు ఉంటాయి. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే అందులో ఫండమెంటల్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మాత్రం మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది. అలాంటిది మన సి లాంగ్వేజ్లో చూసుకుంటే ఫండమెంటల్స్ ఇన్ సి చాప్టర్లో మొత్తం 21 టాపిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. మొత్తం 21 టాపిక్స్. మరి ఏంటండి ఈ 21 టాపిక్స్ అంటే, ఫర్ సపోజ్ డేటా టైప్స్, వేరియబుల్స్, వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ అసైనేషన్, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, మళ్ళీ డేటా టైప్స్లో ఎడిట్ ఉంటాయి, మళ్ళీ అలాగే టోకెన్స్ అంటే ఏంటి, ఇలాంటివి చూసుకుంటూ పోతే మొత్తం 21 టాపిక్స్ అనేవి మన ఫండమెంటల్ సిలో చెప్పడం జరుగుతుంది. మీరు ఏ యూనివర్సిటీలో అయినా సరే, మీరు ఏ కాలేజీలో అయినా సరే డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుతుంటే మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్లో మీకున్న చాప్టర్స్ మొత్తం 12. ఇవే చాప్టర్స్ మీరు ఏ దేశంలో మాస్టర్స్ చేసినా సరే, ఏ దేశంలో డిగ్రీ చేసినా సరే, ఏ కంట్రీలో మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా సరే మీకు సి లాంగ్వేజ్ ఉంటే మాత్రం ఈ 12 టాపిక్సే ఉంటాయి. ఈ 12 చాప్టర్స్నే మీకు కాలేజీల్లో సిలబస్ పేపర్ అనేది మీకు ఇస్తారు కదా, ఏ యూనిట్లు ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఈ 12 టాపిక్స్ గురించే అందులో ఉంటుంది. మీరు కాకపోతే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదో ప్రెజెంట్ మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదో కాలేజీలో చదువుతుంటారు కదా, మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్కి సంబంధించి ఒక కరిక్యులం ఒక సిలబస్ పేపర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ సిలబస్ పేపర్ని మీరు చెక్ చేసుకోండి. ఈ 12 టాపిక్స్, ఈ 12 చాప్టర్స్ ఉన్నాయో లేవో. తర్వాత ఒక్కొక్క చాప్టర్ గురించి నేను ఫర్దర్ క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా క్లియర్గా. ప్రతి చాప్టర్కి కూడా డెఫినేషన్స్ ఇస్తాను, ప్రతి చాప్టర్కి కూడా నోట్ పాయింట్స్ చెప్తాను, ప్రతి చాప్టర్కి కూడా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తాను. మీరు ఏం డౌట్ పడకు. ప్రతి ఒక్క టాపిక్ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నేను మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ లేకున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన క్లాసెస్లో మీకు ఫుల్గా క్లారిఫై అయిపోతాయి. 1 by 1 నేర్చుకుందాం. 1 by 1 కూడా నేను మన క్లాస్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఈ 12 చాప్టర్స్నే మీ సిలబస్ పేపర్లో 5 లేదా 4 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవునా కాదా? కాకపోతే మీరు చెక్ చేసుకోండి. 12 చాప్టర్సే ఉంటాయి. మీకు 5 యూనిట్స్ ఉండొచ్చు, 4 యూనిట్స్, 4 యూనిట్లు ఉండొచ్చు. ఉన్న 4 కానీ 5 యూనిట్లో కానీ ఈ 12 చాప్టర్స్ గురించే ఉంటాయి. అందులోకి ఫండమెంటల్ గురించే ఫస్ట్ యూనిట్ ఖచ్చితంగా బేసిక్గా ఫండమెంటల్స్ అంత ఇంట్రడక్షన్ సి అని అలాంటివి ఉంటాయి. తర్వాత ఆపరేటర్స్ గురించి వస్తే ఆపరేటర్స్ మొత్తం 8 ఉంటాయి. అథమెటిక్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, అలాంటివి అసైన్ ఆపరేటింగ్ లాంటివి 8 ఆపరేటర్స్ ఉంటాయి. క్లియర్గా ఒక్కొక్క చాప్టర్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటాయో ఆ సబ్ టాపిక్ బోర్డు మీద చెప్పిన తర్వాతే ఆ ఒక్క సబ్ టాపిక్ని కూడా మన బోర్డు పైన నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఒక నోట్స్ అనేది సి లాంగ్వేజ్కి పెట్టుకోండి. ఈరోజు క్లాస్ 1గా పెట్టుకుంటే మొత్తం 12 చాప్టర్స్ ఉంటాయి, ఒక దగ్గర రాసుకోండి. తర్వాత ఒక్కొక్క చాప్టర్ గురించి అందులో ఉన్న సబ్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. ఆ సబ్ టాపిక్స్ కూడా రోజుకు ఒక క్లాసు లేదా క్లాస్కి ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంతవరకు మీరు ఈ క్లాస్ చూసుంటే మీకు ఎంతోకంత వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మీకు పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ మెంబర్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ గురించి ఇంట్రడ్యూస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదేవిధంగా మన ఛానల్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ల్యాబ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ల్యాబ్ జరుగుతుంటుంది కదా, ల్యాబ్లో మీకు ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయో ల్యాబ్లో చేయమంటారో ఆ ప్రోగ్రామ్స్ని కూడా నేను గ్యాదర్ చేయడం జరిగింది. వాటిని కూడా
మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ప్రాక్టికల్స్ జరుగుతాయి కదా, సి లాంగ్వేజ్కి ఒక 2 ప్రాక్టికల్స్ జరుగుతాయి. సో ప్రాక్టికల్లో ఒక 2-3 ప్రోగ్రామ్స్ రాయమంటారు ఇన్సులేటర్. సో మీకు ప్రతి వీక్లో ఒక 2 లేదా 3 క్లాసుల ల్యాబ్ ఉంటుంది కదా, అందులో ప్రాబ్లమ్స్ ప్రోగ్రామింగ్ గురించి 2-3 ప్రాబ్లమ్స్ చేయమంటారు. సో మొత్తం మీకు ల్యాబ్లో ఏ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయమంటారో, ఏ ప్రాబ్లమ్స్ అయితే చేయమంటారో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ను కూడా బోర్డు మీద రాసి నేను కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి అవుట్పుట్ ఎలాగొస్తుంది అనేది కూడా నేను మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెవరైనా సరే మన ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే, మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం మెసేజ్ పెట్టండి లేదా కామెంట్ చేయండి. అలాగే ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో అందడం కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకుంటారని కోరుచున్నాం. థ్యాంక్ యూ వన్.